Hello guys, welcome back to my YouTube channel. Welcome back to another video. So basically, Ivala, it is going to be a story time again, but I am going to talk about something very important for people who are planning to go back to UK and people who are confused about what course to choose when you're going to UK, and my personal experience with my course, what I studied in the UK, and అన్నిటి గురించి మాట్లాడదాం. సో వితౌట్ డిలే లెట్స్ గెట్ ఇంటు ద వీడియో. మనకి చిన్నప్పటి నుంచి కొంతమంది మ్యాథమెటిక్స్ బాగా చదువుతారు, కొంతమంది సైన్స్ బాగా చదువుతారు, అలా ఉంటుంది కదా. సో మనకి స్ట్రీమ్స్ ఉంటాయి ఇక్కడ ఇంటర్మీడియట్లో, బైపీసీ, ఎంపీసీ, సిఈసీ. నేను సిఈసీ తీసుకున్నాను అనమాట. బికాజ్ ఐ హేట్ మ్యాథమెటిక్స్. నాకు స్టాటిస్టిక్స్ అన్నా మ్యాథమెటిక్స్ అన్నా ఈ సబ్జెక్ట్స్ అంటే నాకు చాలా చిరాకు అనమాట. ఇట్స్ నాట్ దట్ ఐ కాంట్ డూ ఇట్, బట్ నా బ్రెయిన్ సరిగ్గా ఉండదు అవి చదివేటప్పుడు. సో ఐ కెనాట్ ఫంక్షన్ విత్ నంబర్స్ అనమాట. సో అందుకని చెప్పి ఇంకా ఫ్యూచర్లో కూడా అసలు మ్యాథ్స్ అనేదే ఉండకూడదు అని చెప్పి నేను సిఈసీ తీసుకున్నాను. సిఈసీ అయిపోయాక డిగ్రీలో బీబీఏ తీసుకున్నాను అనమాట. కానీ నా కర్మకి స్టాటిస్టిక్స్ ఉంది దాంట్లో. బట్ ఎట్లనో అట్లా పాస్ అయ్యాను. ఐ గాట్ గుడ్ మార్క్స్ ఓన్లీ. దాని తర్వాత లాస్ట్ సెమిస్టర్లో మనకి ఆప్షన్ ఉంటుంది కదా, చూస్ చేసుకోవచ్చు మన హెచ్ఆర్ కానీ ఫైనాన్స్ కానీ ఇట్లా. సో నేను హ్యూమన్ రిసోర్సెస్ చూస్ చేసుకున్నాను అనమాట. హ్యూమన్ రిసోర్సెస్ అనగానే మన బ్రెయిన్లోకి వచ్చేది ఫస్ట్ థింగ్ వర్కింగ్ విత్ పీపుల్, ఆర్గనైజేషనల్ స్కిల్స్, కమ్యూనికేషన్ స్కిల్స్, ఇట్లాంటివి వస్తాయి కదా. సో ఐ యూస్ టు లవ్ టు వర్క్ విత్ పీపుల్. అందుకని చెప్పి నేను ఓకే లెట్ మీ జస్ట్ డూ హ్యూమన్ రిసోర్సెస్ అని చెప్పి నేను I chose human resources in BBA in my last semester, and then I moved on to do my MBA in UK. and అక్కడ కూడా స్ట్రీమ్ నేను సెకండ్ సెమిస్టర్స్కి వచ్చేసరికి యూ కెన్ చూస్ యువర్ ఓన్ స్ట్రీమ్, అండ్ ఐ chose HR అగైన్. ఇక్కడ దాకా మీకు ఏమనిపిస్తుండొచ్చు, ఓకే ఐఎమ్ గోయింగ్ ఇన్ అ లైన్, నేను కరెక్ట్ ప్లాన్లో వెళ్తున్నాను అని అనుకుంటున్నారు కదా. ఇక్కడ మీరు పప్పులో కాలేసేది. ఎందుకంటే HR is the most useless degree that I have and I chose to do, especially UKకి వెళ్ళాం. ఒకవేళ ఇక్కడే ఇండియాలో ఉండి ఇక్కడ నుంచి ప్లేస్మెంట్స్ తీసుకొని ఉంటే మేబీ ద సీన్ వుడ్ హ్యావ్ బిన్ డిఫరెంట్. బికాస్ హెచ్ఆర్కి ఇక్కడ చాలా వాల్యూ ఉంది, హెచ్ఆర్కి యూకేలో కూడా చాలా వాల్యూ ఉంది. బట్ హెచ్ఆర్కి ఓన్లీ వాల్యూ ఎప్పుడు ఉంది అంటే యూకే ఎక్స్పీరియన్స్ ఉన్నప్పుడు, లేదా మీ దగ్గర వీసా ఉన్నప్పుడు. సో నేను ఓన్లీ యూకే గురించి మాట్లాడతాను, బికాజ్ ఇండియా గురించి నాకు ఇంకా ప్రస్తుతం ఐడియా లేదు. ఎందుకంటే ద లాస్ట్ ఫ్యూ ఇయర్స్ ఐవ్ బీన్ దేర్ అండ్ ఐ నో ఐవ్ ఎక్స్పీరియన్స్ ద జాబ్ మార్కెట్ ఇన్ యూకే. కాబట్టి నేను స్పాన్సర్షిప్, వీసా ఇట్లాంటి సిచ్యువేషన్స్కి వచ్చేసరికి మీకు హెచ్ఆర్ ఎందుకు పనికిరాదో నేను మీకు చెప్తాను ఇవాళ. సో నా MBA 1 year ఉండింది, అండ్ ఐ స్పెండ్ £15,000 ఆన్ మై డిగ్రీ, which is almost around 15 lakh rupees in Indian rupees అనమాట. సో MBA తీసుకున్నాను. నేను కనుక్కున్నాను కూడా కొంతమంది తీసుకునే ముందర, అంటే హెచ్ఆర్ మంచి డిగ్రీ అయినా అది ఇది అనేసి. మన సిచ్యువేషన్కి మనకేం చెప్తారు, మన దగ్గర మన వాళ్ళకున్న నాలెడ్జ్ బట్టి మనకేం చెప్తారు, హెచ్ఆర్ తీసుకోవచ్చు, హెచ్ఆర్ మంచిదే, ప్రతి కంపెనీలో హెచ్ఆర్ ఉంటుంది, హెచ్ఆర్కి జాబ్స్ అనేవి ఉండవు అని చెప్పే ఉంటారు కదా. నో, హెచ్ఆర్కి వచ్చేసరికి యూకేలో మీకు అసలు ఇట్ ఈస్ ద మోస్ట్ వర్స్ట్ డిగ్రీ యూ కెన్ చూస్ టు స్టడీ. ఎందుకు అంటే హెచ్ఆర్ మీ MBAతో ఆగదు. దాని తర్వాత CIPD లెవెల్ 5, CIPD లెవెల్ 7 ఇలా చేస్తూనే ఉండాలన్నమాట సర్టిఫికేషన్స్. అండ్ మీకు PhD ఉండి ఇట్లా ఉండి మీరు ఒక లెక్చరర్ రూట్కి వెళ్దాము అనుకుంటే మటుకి పనికి వస్తుంది. లేదు మీకు జాబ్స్ కోసం కావాలి హెచ్ఆర్ అంటే మటుకి ఐ విల్ నాట్ సజెస్ట్ టేకింగ్ హెచ్ఆర్ డిగ్రీ చేయడము యూకేకి వెళ్ళి అనేది. నో, ఐ డిడ్ నాట్ హ్యావ్ ఇనఫ్ నాలెడ్జ్ బ్యాక్ దెన్. నేనేంటి ఎంతసేపటికి స్ట్రక్చర్లో వెళ్తున్నాను, హెచ్ఆర్ చేశాను కదా డిగ్రీలో, సరే హెచ్ఆర్ చేద్దాము మాస్టర్స్లో అని అనుకున్నాను. అందరికీ తెలిసి ఉండదు, ఇప్పుడు మనకి కొంచెం ఎక్స్పీరియన్స్ వచ్చింది కాబట్టి నేను షేర్ చేసుకుంటున్నాను. అగైన్ నా మీదకి వచ్చేకండి కామెంట్స్లో, ఏంటి ఇలా అంటారు, దెర్ ఇస్ అ లాట్ ఆఫ్ పీపుల్ హూ గాట్ జాబ్స్. మేబీ దే ఆర్, బట్ ఐ డిడ్ నాట్ ఫైండ్ అ జాబ్ ఇన్ హెచ్ఆర్. ఐ డిడ్ ఎవ్రీథింగ్ దట్ ఐ కుడ్ టు ఫైండ్ అ జాబ్, బట్ ఐ కుడెంట్. సెకండ్ థింగ్, యూకేలో హెచ్ఆర్ ఎందుకు చేయద్దంటున్నాను అంటే వాళ్ళు ఓన్లీ బ్రిటిషర్స్ని తీసుకుంటారు హెచ్ఆర్కి, అండ్ హెచ్ఆర్కి స్పాన్సర్షిప్ జాబ్స్ ఉండవు.
there is zero chance that you will find a sponsorship job with a HR degree. బికాజ్ ఓన్లీ టెక్ జాబ్స్కి, సప్లై చైన్ మేనేజ్మెంట్కి, లేదా సోషల్ మీడియా మేనేజర్స్, ఇట్లాంటి సెక్టర్స్ ఇప్పుడు బూమ్ అవుతున్న సెక్టర్స్ చూస్ చేసుకోండి. మీరు ఒకవేళ చదవడానికి వెళ్తున్నారు అంటే ఫార్మా దాంట్లో కూడా కొంచెం కష్టం అవుతుంది అక్కడ యూకేలో స్పాన్సర్షిప్ తెచ్చుకోవడం. ఇంకోటి, ఇప్పుడు ఇండియా వచ్చేసానా నేను ఇండియా వచ్చేసాక వీసా అయిపోయింది కాబట్టి నేను ఇండియా వచ్చేసాను. ఇండియా వచ్చాక కూడా మనం ఏమనుకుంటాము, ఇండియాలో హెచ్ఆర్, నేను యూకే నుంచి డిగ్రీ చేసి వచ్చాను, ఇక్కడ జాబ్ ఈజీగా వచ్చేస్తుంది అనుకున్నా. 1 month నుంచి నేను ఆల్మోస్ట్ ఒక 300 జాబ్స్ అప్లై చేసి ఉంటాను. ఇప్పటిదాకా నాకు ఒక్క పాజిటివ్ రెస్పాన్స్ కూడా రాలేదు, అసలు రెస్పాన్సే రాలేదు. నాకు ఆ 300లోంచి రెండు రెస్పాన్సెస్ వచ్చినాయి. అది కూడా వాళ్ళు నన్ను సెలెక్ట్ చేసుకోలేదు. Only because you have a degree from UK, you are not going to find jobs in India. ఒకవేళ మీరు యూకేకి వెళ్తున్నారు, మీరు ఫిక్స్ అయిపోండి, అక్కడే ఎట్లానో అట్లా సెటిల్ అయిపోవాలి అని ఫిక్స్ అయిపోండి. దొరకకపోయినా కూడా, ఎందుకంటే మీరు ఒక్కసారి ఆ లైఫ్ స్టైల్కి అలవాటు అయ్యి ఇక్కడికి వచ్చారు, ఆ ట్రాన్సిషన్ అవ్వడం చాలా అంటే చాలా కష్టంగా ఉంది. నేను అక్కడే పుట్టాను అని చెప్పట్లేదు, బట్ దెన్ వన్స్ యూ హ్యావ్ ఎక్స్పీరియన్స్డ్ దట్ లైఫ్ స్టైల్ అవుట్ సైడ్ ఆఫ్ ఇండియా, ఇట్ ఈస్ వెరీ హార్డ్ ఫర్ యూ టు అడ్జస్ట్ టు దిస్ వెదర్ కానివ్వండి, లేకపోతే పద్ధతులు కానివ్వండి, వెన్ యూ గో అవుట్, పీపుల్స్ మెంటాలిటీ అండ్ ఆల్ ఆఫ్ దిస్, ఇట్ ఈస్ గోయింగ్ టు బి వెరీ హార్డ్ ఫర్ యూ. నేను ఫేస్ చేస్తున్నా కాబట్టి నేను చెప్తున్నాను. మీకు బిజినెస్ పెట్టుకుందాం అనుకుంటున్నారు, లేదా మీరు వేరే మంచి డిగ్రీస్ ఉన్నాయి మీ దగ్గర అంటే, ఎస్ యూఆర్ వెల్కమ్ టు కమ్ బ్యాక్ టు ఇండియా బికాస్ యూ స్టిల్ హ్యావ్ స్కోప్. బట్ హెచ్ఆర్ డు నాట్ చూస్ ఇట్, బికాస్ ఐ ఆమ్ ద లైవ్ ఎగ్జాంపుల్. ఇంకొక విషయం ఏంటి అంటే, మేబీ నేను ఇంత సఫర్ అయ్యేదాన్ని కాదేమో ఇఫ్ ఐ వాజ్ ఇన్ ఇండియా అండ్ ఐ డిడ్ అన్ MBA in HR in India and I took a placement and I stuck in this field. ఇప్పుడు అటు కాకుండా ఇటు కాకుండా ఉంది నా పొజిషన్, ఎందుకంటే నాకు కంప్లీట్ యూకే ఎక్స్పీరియన్స్ ఉంది. ఇప్పుడు ఇండియాలో నేను ఫ్రెషర్ లాగా పనిచేయాలి మళ్ళీ, ఎందుకంటే ఇండియాలో ఆ ఎక్స్పీరియన్స్ కన్సిడర్ కాదు. అండ్ నేను అక్కడ చేసిన జాబ్, ఇట్ ఈస్ నాట్ రిలేటెడ్ టు HR, ఇట్ ఈస్ in hospitality industry. So it is so confusing. It's like your brain is like fogged anamata. Ante meeku ardham avvadu em chestaru tarvata anedi, because you are stuck in between. Inta negative ga cheptunnanu ani anukokandi. I am telling you my personal experience of what I am going through right now, what is happening right now. And I say I tailored my CV according to Indian companies, Indian dantlo, but still it is not working. I know I see a lot of people in India at the moment unemployed ani videos vastunayi kada in Instagram. I feel like okay, I'm in the same place. I'm not alone అని అనిపిస్తుంది. బట్ at the same time నేను అసలు జాబ్ చెయ్యొద్దు అని అనుకున్నా ఫస్ట్ ఆఫ్ ఆల్. బట్ I have started my business as well, as you all know. And I also wanted to talk about something that I've observed. Dignity of labor is something which is not there in India. నేను ఇది ఎందుకు చెప్తున్నానంటే, I used to work as a waitress. I worked as a waitress in UK. I worked as a manager in UK. But ఎప్పుడు ఏ రోజు నాకు ఓ మై గాడ్ నా జాబ్ ఇంత చిన్నది అని అనిపించలేదు. అంటే మనకి అట్లా అనిపిస్తుంది ఇండియన్ మెంటాలిటీ, బికాజ్ మనం ఏంటి ఇంత చదివి మనం వెయిటరింగ్ చేస్తున్నాము అని అనిపించిందే తప్ప, నేను అంటే చిన్న చూపు వేరే వాళ్ళు చూస్తున్నారు అని ఎప్పుడు అనిపించలేదు అనమాట. ఎందుకంటే ఎవ్రీబడి గెట్స్ ది సేమ్ రెస్పెక్ట్ ఇన్ యూకే, కానీ ఎనీ అబ్రాడ్ కంట్రీ ఎవ్రీబడి ఈజ్ లుక్డ్ at with the same respect. మీరు టాయిలెట్లు కడగండి, మీరు ప్లేట్లు కడగండి, మీరు రెస్టారెంట్ షెఫ్ అవ్వండి, కేపీ అవ్వండి, ఏదైనా అవ్వండి, ఇట్ ఈస్ ద సేమ్ రెస్పెక్ట్ దట్ యు గెట్ ఎవ్రీబడి. ఇట్ ఈస్ నాట్ ద సేమ్ హియర్. నేను ఇప్పుడు నా వెయిట్రెస్ ఎక్స్పీరియన్స్ తీసుకెళ్ళి వెయిట్రెస్ లాగా పనిచేయచ్చు, బట్ అట్లానే చూస్తారా, నాకు అట్లానే రెస్పెక్ట్ ఇస్తారా? ఇయ్యరు కదా. సో ఆ ఎక్స్పీరియన్స్ కూడా బేసిక్లీ మీకు పనికిరాదు. మీరు చేసే పార్ట్ టైం ఎక్స్పీరియన్స్ మీకు యూకేలో ఎక్కడ పనికిరాదు. సో పార్ట్ టైం చేసేటప్పుడు కూడా చూజ్ యువర్ పార్ట్ టైం వెరీ కేర్ఫుల్లీ.
I used to love being in hospitality. I used to love waitressing. I wanted to be in hospitality at least for the next 20 years. I wanted to be a manager and all of that. So I enjoyed that field. So if you're serious about sticking in hospitality, good. But ఏదేదో పార్ట్ టైం జాబులు చేసేసి మీరు ఇంటర్న్షిప్స్ మీద ఫోకస్ చేయకుండా లేదా మీ సీవీ బిల్డ్ చేసుకోకుండా అయితే టైం వేస్ట్ చేయకండి ఇఫ్ యు ఆర్ ప్లానింగ్ టు గో టు ద యూకే. I did waste a lot of time. I am not going to lie. నేను ఒక point of time లో I was like chilling ante. I was not doing anything else. I was just chilling and I was enjoying life. I was like, okay, let me just enjoy for now. Emaipotadi అని అనుకున్నాను. But do not waste even a single second when you're there. But at the same time, pressure తీసుకోండి అని నేను చెప్పను. But then have a solid plan if you want to settle down there. ఇప్పుడు ఒకవేళ వెళ్ళాలి అనుకుంటున్నారు, చాలా మంది ఆల్రెడీ ఆస్పైరింగ్ ఉండొచ్చు యూకేకి వెళ్ళడానికి. సో ప్లీజ్ కీప్ ఇన్ మైండ్ టు చూస్ యువర్ డిగ్రీ వెరీ వెరీ కేర్ఫుల్లీ అండ్ చూస్ యువర్ యూనివర్సిటీ వెరీ వెరీ కేర్ఫుల్లీ as well. ప్లేస్మెంట్ ఉండేటట్టు చూసుకొనే వెళ్ళండి. 1 year డిగ్రీస్కి వెళ్ళొద్దు. ఐ మేడ్ ద సేమ్ మిస్టేక్. ఐ డిడ్ నాట్ హ్యావ్ ఎనఫ్ టైమ్ టు లుక్. 1 year ఇట్లా అయిపోతుంది కళ్ళు మూసుకొని కళ్ళు తెరిచేలోపు. సో డు నాట్ మేక్ దట్ మిస్టేక్. ఐ డిడ్ నాట్ నో. నేను ఎంతసేపటికి 1 yearలో అయిపోతుంది కోర్సు, ఇంకా మనం జాబ్ వచ్చేస్తుంది అని అనుకుంటాం కదా. సో అలా ఉండదు. మనం డెల్యూషనల్ వరల్డ్లో ఉంటే మనకి పనులు అవ్వవు అనమాట. సో చాలా క్లియర్గా ఉండండి అండ్ చూస్ యువర్ డిగ్రీ వెరీ వెరీ కేర్ఫుల్లీ. ఇప్పుడు మీకు 2026 టు నెక్స్ట్ 5 yearsలో ఏ ఇండస్ట్రీస్ గ్రో అవుతాయి అని గూగుల్ రీసెర్చ్, మీ చాట్ జీపీటీని అడిగినా చాట్ జీపీటీ చెప్తుంది మీకు ఎట్లాంటి డిగ్రీస్ చూస్ చేసుకోవాలని. ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ ఒకటి, పబ్లిక్ హెల్త్. ఎన్హెచ్ఎస్లో జాబ్ కొట్టారు అంటే ఇట్ ఈస్ రియలీ గుడ్. ఎన్హెచ్ఎస్లో స్పాన్సర్షిప్ దొరుకుతుంది. నెక్స్ట్ వచ్చేసి డిజిటల్ మార్కెటింగ్, సోషల్ మీడియా మేనేజర్స్, ఇవి చాలా భూమిలో ఉన్నాయి ఇప్పుడు. సప్లై చైన్ మేనేజ్మెంట్ ఇప్పుడు చాలా భూమిలో ఉంది. తర్వాత మెడికల్ కోర్సెస్ అంటే డాక్టరేట్, లాయర్స్, ఇట్లాంటి కోర్సెస్ చూస్ చేసుకోండి. ఏది పడితే అది చూస్ చేసుకొని అక్కడికి వెళ్ళొద్దు. ఐ డిడ్ ద సేమ్ మిస్టేక్ అండ్ దట్స్ వై ఐఎమ్ వార్నింగ్ యూ గైస్ again and again. I regret the 15,000 I spent, but I'm only talking about money, but I do not regret going to UK. Never. I will go back tomorrow if I had the chance, because నేను చాలా అంటే చాలా నేర్చుకున్నాను అక్కడికి వెళ్ళి. ఇండిపెండెంట్గా ఎట్లుండాలో నేర్చుకున్నా. I learned how to manage my finances. I learned how to pick myself up, and I learned to live with myself and enjoy my own company. So I learned a lot of things. I learned about people. I learned about grooming myself. I learned communication skills. I learned 101 things I can name. So I am only talking about choosing your degree and spending your money. So yeah, and that's all I wanted to share. I am really sorry if I scared you, and I'm really sorry if I was on a very negative note, but then I'm sharing my personal experience. నాలాగా తప్పు మీరు చెయ్యొద్దు అని చెప్పి నేను ఈ వీడియో చేస్తున్నాను. సో తప్పుకు తీసుకోకండి. And please do subscribe to my channel if you haven't so far. And thank you so much for watching the video. Until then, bye bye.